నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక. అందరూ స్టార్ కిడ్స్ అంటే సినిమాల్లో నటించడం, ప్రకటనల్లో కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ కావటం లాంటి విషయాలనే ఊహిస్తారు. కానీ కొందరు చిన్న వయసులోనే తమ ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారు. అలాంటి అరుదైన ఘనత సాధించిన వారిలో ఒకరు అల్లు అర్జున్ కుమార్తె అర్హ. కేవలం 5 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించి వార్తల్లో నిలిచింది. సాధారణంగా 5 ఏళ్ల పిల్లలు ఆటలు ఆడటం, కార్టూన్లు చూడటం, స్కూళ్లకు వెళ్లడం వంటి పనుల్లో ఉంటారు. కానీ అర్హ మాత్రం చెస్ అనే మేధస్సుకు సంబంధించిన ఆటలో అద్భుతమైన ప్రతిభను కనబర్చి ప్రపంచ రికార్డు పుస్తకంలో తన పేరును నమోదు చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందడం నిజంగా అసాధారణ విషయం. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చెస్ నేర్చుకోవడమే చాలా మందికి కష్టమైతే ఇతరులకు చెస్ నేర్పించే స్థాయికి 5 ఏళ్ల చిన్నారి చేరుకోవటం అరుదైన ఘనత. చెస్ ను సాధారణ ఆటగా చాలా మంది చూస్తారు, కానీ వాస్తవానికి ఇది మెదడుకు వ్యాయామం చేసే అత్యంత క్లిష్టమైన ఆటల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చెస్ ను మేధస్సు, వ్యూహం, సహనం, నిర్ణయ సామర్థ్యానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి కదలిక వెనుక ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి నిర్ణయం భవిష్యత్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చెస్ ను నేర్చుకోవడం చాలా పిల్లల్లో ఏకాగ్రత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, విశ్లేషాత్మక ఆలోచన పెరుగుతాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి ఆటను చిన్న వయసులోనే అర్థం చేసుకుని ఇతరులకు బోధించే స్థాయికి అర్హ ఎదగటం నిజంగా ప్రశంసనీయం. అర్హ సాధించిన ఈ ఘనత వెనుక కేవలం ప్రతిభ మాత్రమే కాదు, క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం, కుటుంబ ప్రోత్సాహం కూడా ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను గుర్తించకుండా చదువుల ఒత్తిడిలో నెట్టేస్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే పిల్లల ఆసక్తులను గమనించి వాటిని ప్రోత్సహిస్తారు. అల్లు అర్జున్ కుటుంబం కూడా అలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఏ రంగంలోనైనా చిన్న వయసులో ప్రతిభ వికసించాలంటే కుటుంబ సహకారం ఎంతో అవసరం. పిల్లలు ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే వారికి అవకాశాలు కల్పించడం, ప్రోత్సహించడం, సరైన శిక్షణ అందించడం తల్లిదండ్రుల బాధ్యత. అర్హ విజయంతో ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లల సమయం ఎక్కువగా మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్, సోషల్ మీడియా వంటి వాటిలోనే గడుస్తోంది. కానీ చెస్ వంటి మేధోపరమైన ఆటలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో చెస్ ను స్కూల్ విద్యలో భాగంగా చేరుస్తున్నారు. ఎందుకంటే ఇది పిల్లల్లో నిర్ణయ సామర్థ్యాన్ని పెంచడమే కాదు, ఓటమిని అంగీకరించడం, సహనంతో ముందుకు సాగటం, వ్యూహాత్మకంగా ఆలోచించడం వంటి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందిస్తుంది. అర్హ సాధించిన విజయం చాలా మంది తల్లిదండ్రులకు ఒక సందేశంలా మారింది. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తే వారు ఎంత చిన్న వయసులోనైనా అసాధారణ విజయాలు సాధించగలరని ఈ ఉదాహరణ చెబుతోంది. అల్లు అర్జున్ భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన కుమార్తె అర్హ కూడా తనదైన గుర్తింపును సృష్టించుకోవటం విశేషం. ఇది కేవలం ఒక సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, ప్రతి తల్లి తండ్రికి, ప్రతి చిన్నారికి స్ఫూర్తినిచ్చే కథ. విజయానికి వయసుతో సంబంధం లేదని, ప్రతిభకు హద్దులు ఉండవని, సరైన మార్గంలో ప్రయత్నిస్తే ప్రపంచం గుర్తించే స్థాయికి చేరుకోవచ్చని అర్హ నిరూపించింది. ఒక చిన్నారి ప్రపంచ రికార్డు సాధించడం వెనుక ఉన్న అసలు సందేశం ఇదే. నేటి పోటీ ప్రపంచంలో చాలా మంది పిల్లలను మార్కులు, ర్యాంకులు, పరీక్షలతో మాత్రమే కొలుస్తున్నారు. కానీ అర్హ కథ మనకు మరో కోణాన్ని చూపిస్తుంది. విద్యతో పాటు ప్రతిభ, ఆసక్తి, సృజనాత్మకత, మేధస్సు కూడా సమానంగా ముఖ్యమని గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో అర్హ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఈ చిన్న వయసులో సాధించిన ప్రపంచ రికార్డ్ ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోతుంది. 5 ఏళ్ల వయసులోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నారి ప్రయాణం ఇంకా మొదలే. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి గర్వకారణంగా మారాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. అర్హ కథ ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. పెద్ద కలలు కనడానికి పెద్ద వయసు అవసరం లేదు. ప్రతిభ, పట్టుదల, ప్రోత్సాహం ఉంటే చిన్న వయసులోనే చరిత్ర సృష్టించవచ్చు.